బిగినర్స్ చాలామంది నాకు మెయిల్స్ చేస్తున్నారు. అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అండ్ ఎలాంటి బుక్స్ చదవాలి, ఇవన్నీ కూడా అడుగుతున్నారు. సో మీకోసం ఒక కొత్త సిరీస్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. న్యూ ఎన్సీఆర్టీ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఏ ఎగ్జామ్ అయినా అవ్వచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ కావచ్చు, సిడిఎస్ కావచ్చు, సిఏపిఎఫ్ కావచ్చు, స్టేట్ పిఎస్సీస్ ఏపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అలాగే టీజీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా సరే ఈ న్యూ ఎన్సీఆర్టీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు గతంలో నేను చాలామందికి పర్సనల్గా ట్రైన్ చేశాను. సో వాళ్ళల్లో ఎవరైతే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందో ఈ ఎన్సీఆర్టీస్ని నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారు ఈ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్స్ని క్లియర్ చేయలేకపోవడం చూశాను. ఇక్కడ సీనియర్ ప్లేయర్స్ ఏవైతే మిస్టేక్స్ చేస్తున్నారో అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. అవి మీరు చేయకుండా ఉంటే చాలు. సో నా పర్సనల్ మెంటర్షిప్లో ఇంతవరకు చాలా మంది సెలెక్ట్ అయ్యారు. గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, ఏడబ్ల్యూఈ, ఏఈ, పాలిటెక్నిక్ లెక్చరర్, గురుకుల, జేఎల్, డిఎల్, రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మన వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. సో అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకు ఇవన్నీ కూడా చెప్తున్నాను. ఇక్కడ ఒకరు సీనియర్ ప్లేయర్స్ ఉంటారు, ఒకరు బిగినర్స్ ఉంటారు. సో బిగినర్స్కి నేను చెప్పేది ఒకటే, వితౌట్ కోచింగ్ కూడా క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. అది కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే. సాయి ప్రశాంత్ రెడ్డి ఒక బిగినర్గా నా దగ్గర జాయిన్ అయ్యారు. ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు, బయట ఎక్కడ ఎలాంటి టెస్ట్ సిరీస్ రాయలేదు. ఓన్లీ నా గైడెన్స్లోనే ఇప్పటికి 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు తెలంగాణలో. డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్ అయితే వచ్చింది గ్రూప్ 2లో, ఎటువంటి కోచింగ్ లేకుండా. అలాగే గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ వచ్చింది, గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ వచ్చింది. అన్నీ కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చాయి. అలాగే సీనియర్స్ ఉన్నారు. ప్రాయత్య ఎన్నో సంవత్సరాలు యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యారు, అక్కడ వర్కౌట్ కాలే. సో వెంటనే ప్లాన్ బిగా స్టేట్ పిఎస్సీస్ ఉన్నాయి. టీజీపీఎస్సీ గ్రూప్ 1 పర్సనల్ మెంటర్షిప్లో నేను జాయిన్ అయ్యారు ఫస్ట్. దురదృష్టవశాత్తు అప్పుడు పేపర్ లీక్ అవ్వడం వల్ల ఆపర్చునిటీ అనేది మిస్ అయింది మెయిన్స్ రాయడం. అప్పుడు ప్లాన్ బి కింద ఏపీఎస్సీ గ్రూప్ 1 ఉంది. సో ఈ ప్లాన్ బిఏ వర్కౌట్ అయింది. తనకి 53rd ర్యాంక్ వచ్చింది ఏపీఎస్సీ గ్రూప్ 1లో. ప్రెసెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, రే సెక్రటరీ, ట్రెజరర్, హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు ఆంధ్రప్రదేశ్లో. అలాగే ఇంకో పక్క టీజీపీఎస్సీ గ్రూప్ 1 కూడా క్రాక్ చేయడం జరిగింది. సో దాంట్లో 91 ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు 100% డిఎస్పీ అయితే వస్తుంది. చాలా రేర్ ఇలాగా 2 స్టేట్ పిఎస్సీలో క్రాక్ చేయడం అంటే అది చాలా రేర్ ఫీట్. అది నెక్స్ట్ ఇంపాసిబుల్ అని చెప్తాను నేనైతే. నాన్ లోకల్లో కూడా ఇంకా ఇంపాసిబుల్ అని చెప్తాను నేను. ఎందుకంటే హెవీ కాంపిటీషన్ ఉంది అండ్ క్రీమ్ అంతా అక్కడే వస్తుంది స్టేట్లో. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఫస్ట్ అటెంప్ట్లో వచ్చేలాగా నేను మీకు ఇన్పుట్స్ అన్నీ ఇస్తాను. మీరు బ్లైండ్గా అవన్నీ కూడా ఫాలో అవ్వండి. నేను చెప్పింది చెప్పినట్టు చేయాలి. అప్పుడు మీకేంటంటే ఇంకో అటెంప్ట్ వేస్ట్ అవ్వదు. ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో మీకు రాలేదమ్మా, ఇప్పుడు దీనివల్ల మీకు ఎంత ఇబ్బందో ఫ్యూచర్లో చెప్తాను. ఒకటి, మీ గవర్నమెంట్ సర్వీస్ తగ్గిపోతుంది. ఇంకో పక్క నెక్స్ట్ నోటిఫికేషన్ కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆ నెక్స్ట్ నోటిఫికేషన్ ఏదైతే మీకు సెకండ్ అటెంప్ట్ అవుతుందో అప్పుడు పేపర్స్ తాలూకు లెవెల్ ఆఫ్ డిఫికల్టీ కూడా పెరిగిపోతాయి. సో మీరు కూడా ఆశ్చర్యపోతారు ఎగ్జామ్లో కూర్చున్న తర్వాత. అలాంటి పరిస్థితి మీకు రాకుండా ఉండడానికి ఈరోజు మీకు ఇవన్నీ కూడా చెప్తున్నాను. ఓకే, సో దీంట్లో బిగినర్స్గా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, అలాగే 2-3 years ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే సక్సెస్ స్టోరీస్ మీలాంటి వాళ్ళే. చాలామంది అనుకుంటారు హైదరాబాద్ నుండే ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే బెంగళూరు నుండి ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే ఢిల్లీ నుండి ప్రిపేర్ అవ్వాలి. ఎక్కడా లేదు, ఇంటి దగ్గర కూర్చొని కూడా ప్రిపేర్ అవ్వచ్చు. సాయి ప్రశాంత్ రెడ్డి ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్, లోవర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్, సెల్ఫ్ స్టడీ, ఓన్లీ సెల్ఫ్ స్టడీ విత్ పర్సనల్ గైడెన్స్, క్రాక్ చేయడం జరిగింది. అలాగే ఆదిత్య కూడా ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యారు. సో ఎక్కడికి వెళ్ళాల్సిన పని కూడా లేదు. మీరు అనుకుంటే నేను 100% నేను కూర్చోగలను, నేను ట్రై చేస్తాను, 100% ఎఫర్ట్ పెడతాను. నేను చెప్పిన ఇన్పుట్స్ అన్నీ కూడా మీకు ఎగ్జిక్యూట్ చేయమని చెప్తాను. ఎందుకు ఎగ్జిక్యూట్ చేయాలో కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. సో ఇవన్నీ ఎందుకు చెప్తానంటే యాజ్ ఏ బ్రదర్గా, మీ ఇంట్లో ఒక అన్నయ్య ఉంటే ఎలా చెప్తారో అవన్నీ కూడా మీకు చెప్తున్నాను. ఎందుకంటే మా ఓన్ సిస్టర్, తను కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్ట్రగుల్ అయింది. తర్వాత నేను ఒక 1 week నేను లీవ్లో ఉండడం వల్ల ఇంటికి వెళ్ళాను. నా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత జస్ట్ 1 week మొత్తం నేను ట్రైన్ చేశాను. ఒకేసారి 8 ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. అలాగే ఇప్పుడు మీ ఇంట్లో ఒక అన్నయ్య ఉంటే ఏ విధంగా చెప్తారో సేమ్ అదే విధంగా మీకు ఇవన్నీ కూడా చెప్తున్నాను. నేను చెప్పేవన్నీ కూడా ప్రాక్టికల్గా చూడండి, అప్పుడు మీకు నిజమేంటో తెలుస్తుంది.
ఓకే. సో కాబట్టి ఫస్ట్ ఏంటంటే మీరు ఎన్సీఆర్టీస్ని నెగ్లెక్ట్ చేయకూడదు. అది కూడా ఎన్సీఆర్టీ క్లాస్ 6 నుంచే స్టార్ట్ చేయాలి. ఎందుకు క్లాస్ 6 నుంచే స్టార్ట్ చేయాలనేది కూడా మీకు చెప్తాను. ఇవన్నీ ఏంటంటే కొత్త ఎన్సీఆర్టీ బుక్స్ అనమాట. ఓకే. సో క్లాస్ 6 చాప్టర్ 1 మనం తీద్దాం. ఓకే. లొకేటింగ్ ప్లేసెస్ ఆన్ ద ఎర్త్ చాప్టర్ 1. దీన్ని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి. ఓకే. ఏంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చెప్తాను. ఒకసారి రియాలిటీ చూద్దాం. ఇప్పుడు ఈ చాప్టర్ చూసుకుంటే మొత్తం 19 పేజీలు ఉంటుంది మీకు. ఓకే. ఇప్పుడు ఈ 19 పేజీలు మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్ కంటే కాదు. ఇది నిజం. ఎందుకు 19 పేజీలు మొత్తం ఇంపార్టెంట్ కాదని కూడా మీకు చెప్తాను. రియాలిటీ మీకు చూపిస్తాను. అసలు ఎగ్జామ్ అంటే ఏంటి, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏంటంటే మీకు తెలియాలి ఫస్ట్. చెప్తున్నా కదా, మీ ఇంట్లో ఒక అన్నీ ఉంటే ఎలా చెప్తారో సేమ్ అలాగే మీకు చెప్తున్నా ఈ వీడియో ద్వారా. ఇప్పుడు ఇక్కడ మీరు చూసారు, ఈ టోటల్ 7th పేజీ స్టార్ట్ అవుతుంది చాప్టర్, మొత్తం 19 పేజెస్. ఓకే. సో దీంట్లో మొత్తం ఇంపార్టెంట్ కాదని నేను ప్రూవ్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే చాప్టర్లో మీరు ఫస్ట్ నుంచి చదువుకున్నారండి ఒక రీడింగ్. ఓకే. సో మధ్యలో మీకు ఇక్కడ లాటిట్యూడ్స్ అని వస్తుంది. ఇప్పుడు నేను హైలైట్ చేసిన పాయింట్ మీకు ఎగ్జామ్కి బాగా రిలవెంట్. ఎగ్జామ్కి ఏది పనికి వస్తుంది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఏది బాగా రిలవెంట్, ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఉంది, ఎగ్జామినర్ మైండ్ సెట్ ఏంటి, ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు లాటిట్యూడ్ ఉంది. ఇప్పుడు ఈ కీవర్డ్ మీద అసలు రీసెంట్ టైమ్స్లో మన క్వశ్చన్స్ వచ్చాయా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎప్పుడు కూడా మన కీవర్డ్ సెంట్రిక్ అప్రోచ్ చూడాలి. కీవర్డ్ అనేది మనకి ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాటిట్యూడ్ ఉంది. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ 2024 వచ్చింది. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉందా, ఇది లేటర్ ఆన్ మీకు ఒక్కొక్క చాప్టర్ వెళ్ళకపోతే మీకు దీని గురించి తెలుస్తుంది. కానీ ఇక్కడ మెయిన్ కీవర్డ్ ఏంటి, ఈ క్వశ్చన్ అంతా డిజైన్ చేసిన దేని మీద, లాటిట్యూడ్ అనే కీవర్డ్ మీద. అలాగే సిఏపిఎఫ్ 2024లో కూడా చూడండి, ఇది కూడా మనకి లాటిట్యూడ్స్ మీద ఉంది. ఓకే. నెక్స్ట్ ఏబిపిఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024లో కూడా లాటిట్యూడ్స్ అనే కీవర్డ్ మీద ఉంది. అంటే ఏంటి, రీసెంట్ ట్రెండ్స్. అంటే లాస్ట్ ఇయర్ చూసుకుంటా ఈ లాటిట్యూడ్ అనే కీవర్డ్ తన రోల్ ఏంటి అనేది మీకు అర్థమైంది కదా. ఓకే. ఇప్పుడు లాటిట్యూడ్ గురించి మీకు ఇన్డెప్త్ అనేది మీకు లేటర్ ఆన్ ఒక్కొక్క క్లాస్ పెరిగే కొద్దీ మీకు తెలుస్తుంది. కానీ బేసిక్ లెవెల్లో ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి, 3 క్వశ్చన్లు చూశారు. దీన్ని బట్టి మీకు అర్థమైంది, ఓకే లాటిట్యూడ్ అనే కీవర్డ్ నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎక్కడ వచ్చినా సరే, ఇప్పుడు ఎన్సీఆర్టీసే కాదు, లూసెంట్ జీకే కాదు, స్టాండ్ బుక్సే కాదు, ఎక్కడైనా సరే లాటిట్యూడ్ అనే కీవర్డ్ కనిపిస్తుందా అది ఎగ్జామ్కి ఇంపార్టెంట్. ఇది మీరు బ్లైండ్గా నమ్మాలి. ఓకే. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, లాటిట్యూడ్స్ ఆర్ ఎక్స్ప్రెస్ ఇన్ డిగ్రీస్ బై కన్వెన్షన్ ద ఈక్వేటర్ ఇస్ లాటిట్యూడ్ 0 డిగ్రీ. ఇప్పుడు ఈ 0 డిగ్రీ ఉంది. ఇప్పుడు ఇది ఎగ్జామ్కి ఎందుకు ఇంపార్టెంట్ నేను చూపిస్తాను. ఇక్కడ మీరు చూడండి, యూపీఎస్సీ ఎన్డీఏ 2021లో మనకు క్వశ్చన్ ఇచ్చారు, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద లాంగెస్ట్ లాటిట్యూడ్. ఉందా లేదా? అంటే ఇప్పుడు ఈ పాయింట్, ఈ లైన్స్ మనం ఎగ్జామ్కి రిలవెంటా కాదా, మన ఎగ్జామ్కి పనికి వస్తాయి లేదా, ఇది ఇక్కడ పాయింట్. మనం ఏదైతే చదువుతున్నామో అది ఎగ్జామ్కి రిలవెంట్గా కాదా, ఇది మెయిన్ థింగ్. ఇక్కడే అసలైన టాస్క్ ఉంది. ఓకే. ప్రతి లైన్ ఇంపార్టెంట్ కాదు. మీరు ఒకసారి చాప్టర్ ఓపెన్ చేసి చూడండి, మీకే తెలుసు ఎంత మనం ఫిల్టర్ చేయొచ్చు అనేది. మామూలుగా మీ చదివితే ఒక 1 అవర్ పడుతుంది. ఇప్పుడు నేను చెప్పిన చేస్తే జస్ట్ ఒక 15 మినిట్స్లో మీకు అయిపోద్ది. మీకు ఎంత టైం సేవ్ అయినట్టు, ఎంత ప్రొడక్టివిటీ లెవెల్స్ పెరిగినట్టు, చదివిన దానికి మనకి మార్క్స్ కింద కన్వర్ట్ అవుతాయి లేదా అనేది మీకే తెలిసిపోతుంది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అలాగే ఇప్పుడు ఇక్కడ చూడండి, టారిడ్ అనే కీవర్డ్ ఉంది, టెంపరేట్ అనే కీవర్డ్ ఉంది, ఫ్రిజిడ్ అనే కీవర్డ్ ఉంది. ఈ కీవర్డ్స్ మళ్ళీ మనకు పనికి వస్తాయి. ఎక్కడ డైరెక్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడు పనికి వస్తుంది, లేకపోతే ఇండైరెక్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడు కనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయోడైవర్సిటీ ఉంది, ఇక్కడ టారిడ్ ఇచ్చారు. ఇక్కడ టారిడ్ అంటే ఏంటి, వేడిగా ఉంటుంది, హాట్ అని అర్థం. సో ఇప్పుడు బయోడైవర్సిటీ అనేది హైయెస్ట్ ఎక్కడ ఉంటుంది అడిగారు, టారిడ్ అయితే కాదు కదా. ఇప్పుడు బాగా వేడి ప్రాంతాల్లో ఎలా ఉంటుంది లైఫ్ అనేది, అది మీకే తెలుసు. సో బయోడైవర్సిటీ హైయెస్ట్ అంటే ఎక్కడ బాగా బాగుంటుంది అనేది ఇక్కడ అడుగుతున్నాడు. సో టారిడ్ అయితే కాదు కదా, జస్ట్ ఆ మీనింగ్ తెలిస్తే అర్థమైపోయింది ఇప్పుడు. ఓకే. ఇంకో పక్క ఇక్కడ చూడండి, టెంపరేట్ అనే కీవర్డ్ ఉంది. ఈ టెంపరేట్ అనే కీవర్డ్ మనకు చాలా దగ్గర వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, టెంపరేట్ కోనిఫరస్ ఫారెస్ట్, టెంపరేట్ డెసిడ్యూస్ ఫారెస్ట్ ఉంది. అయితే ఇక్కడ ఈ టెంపరేట్ అనే కీవర్డ్ తనకు అర్థం మనకి ఎక్కడ తెలిసిపోయిందా లేదా. అలాగే ఇప్పుడు ఫ్రిజిడ్ అని ఉంది. ఓకే. ఈ ఫ్రిజిడ్ అనే కీవర్డ్తో మనకి ఉత్తరప్రదేశ్ పిఎస్సీలో కూడా చూడండి, ఇక్కడ సీలో ఫ్రిజిడ్ జోన్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ బోత్ ద హెమిస్ఫియర్స్ బిట్వీన్ ద పోలార్ సర్కిల్స్ అండ్ ద పోల్స్. ఓకే. ఇప్పుడు ఇది అయిపోయిందా లేదా మనకి. ఓకే. అలాగే ఇప్పుడు బీ చూడండి, ద జోన్ ఆఫ్ మ్యాక్సిమం టెంపరేచర్ ఇస్ లొకేటెడ్ అరౌండ్ ద ఈక్వేటర్. ఇప్పుడు ఈ కీవర్డ్స్ ఇక్కడ లింక్ అయ్యా లేదా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. కాబట్టి ఆ కీవర్డ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఈ టారిడ్ అని కానీ, టెంపరేట్ అని కానీ, ఫ్రిజిడ్ అని కానీ రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనకు వచ్చేలేదా. కాబట్టి ఈ పర్టికులర్ ఏరియా ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది కదా. ఇది మీరు
నేర్చుకోవాల్సింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఈ విధంగా చూడాలి. అప్పుడే మీకు బేసిక్ ఫండా స్ట్రాంగ్ అవుద్ది. లేటర్ ఆన్ చాప్టర్స్ మీకు ఈజీ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ లాంగిట్యూడ్స్ ఉంది. ఓకే, లాంగిట్యూడ్స్ అని ఉంది. ఇది అసలు ఎగ్జామ్కి రిలవెంటే కదా, ఎగ్జామ్ మన పనికి వస్తుందా లేదా ఒకసారి మీరు చూడండి. యూపీఎస్సీ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ 2023లో మనకి లాంగిట్యూడ్ మీద క్వశ్చన్ వచ్చింది. ఓకే, అలా ఇక్కడ చూడండి. ఎప్పుడు కూడా మనం చదివేటప్పుడు బ్లైండ్గా చదవద్దు. లాజికల్ థింకింగ్ అవసరం, క్లారిటీ ఆఫ్ థాట్ అవసరం, అనలైటికల్ ఎబిలిటీ అవసరం. ఇవన్నీ ఏంటనే లేటర్ ఆన్ మీకు తెలుస్తాయి. సో జస్ట్ ఫర్ ద టైం బీ ఇవి రాసుకొని పెట్టుకోండి. ఓకే, నేను చెప్పిన ఇన్పుట్స్. అలాగే ఇప్పుడు ఇంకోటి ఉంది, ఇక్కడ ప్రైమ్ మెరిడియన్ ఉంది. ఓకే, అలాగే ఇక్కడ మీకు గ్రీన్విచ్ అని కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది ఎగ్జామ్కి రిలవెంటా కాదా చూడండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పీవైక్యూ మనకు ఉందా లేదా. ఓకే, అలాగే ఇంకోటి చూడండి. ఇప్పుడు ఈ పర్టికులర్ బ్లాగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరాహ మిహిరా అని ఉంది. వరాహ మిహిరా ఫేమస్ ఆస్ట్రానమర్ ఉంది. జనరల్గా ఏంటి అనేది స్కిప్ చేస్తారు, కానీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పీవైక్యూలో ఇది ఒక క్వశ్చన్ ఉందా లేదా. ఎగ్జామ్కి ఎలా చదవాలో ఇప్పుడు అర్థమవుతుంది కదా, ఎగ్జామ్కి ఎంత రిలవెంట్గా మన ప్రిపరేషన్ ఉండాలో అర్థమవుతుంది కదా. ఇది ఒక స్కిల్, ఇది అంత ఈజీ కాదు. మీకు అవన్నీ కూడా నేను కవర్ చేస్తాను, ఈ సిరీస్నే నేను కంప్లీట్ చేస్తాను. ఓకే, అలా ఇక్కడ చూడండి, ఇండియాస్ లాటిట్యూడ్స్ ఎక్స్టెండ్ అప్రాక్సిమేట్ అని ఉంది. ఓకే, ఇప్పుడు ఇదే చూడండి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పీవైక్యూ ఉందా లేదా, ఏమైనా మారిందా. ఓకే, సో ప్రతిదీ కూడా ఈ విధంగా మనం చూడాలి. అలాగే అండర్స్టాండింగ్ టైమ్ జోన్స్, ఈ టైమ్ జోన్ అన్న కీవర్డ్ ఉంది. సో ఈ టైమ్ జోన్ అన్న కీవర్డ్ మీద మనకి ఆల్రెడీ యూపీఎస్సీ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్లో మనకు క్వశ్చన్ వచ్చిందా లేదా. ఓకే, సో లాజిక్ అర్థమవుతుంది కదా. అలా ఇక్కడ చూడండి, గ్రీన్విచ్ మీన్ టైం, ఇప్పుడు ఇదే ఉంది లైన్. సో సేమ్ యాస్టీస్గా మనకి ఎన్డీఏ 2013లో వచ్చింది కదా యూపీఎస్సీలో. క్లాస్ 6 కదా, ఏముంటుందిలే చదివేయచ్చు, అలా కాదు. దేన్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. ప్రతి దానికి మనం ఈక్వల్ రెస్పెక్ట్ ఇవ్వాలి, ఈక్వల్ ఎఫర్ట్ అనేది పెట్టాలి. ఓకే, సో క్లాస్ 6 ఏముంది, మనం జస్ట్ ఒక గ్లాన్స్ ఇస్తే సరిపోతుంది అనుకోవద్దు. ఓకే, ఎగ్జామ్కి రిలవెంట్గా దాన్ని మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఉంది, క్వశ్చన్ వచ్చిందా లేదా. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్కి రిలవెంట్గా మీ ప్రిపరేషన్ అనేది కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ ఆ చాప్టర్ ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. ncrt.nic.in దాంట్లోకి వెళ్ళి క్లాస్ 6. ఓకే, ఈ బుక్ డౌన్లోడ్ చేసుకోండి మీరు. దాంట్లో ఎన్ని పేజెస్ ఉన్నాయో చూడండి. ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పనికిరావు, పనికొచ్చేవన్నీ కూడా మీకు ఇక్కడ చూపించేశాను. ఓకే, అది ఏ విధంగా పనికి వస్తుంది, ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఫండా ఎందుకు ఇంపార్టెంట్, బేసిక్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు అంటారు. ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళని ఒక ఐడియా వచ్చింది కదా. చాలా ఈజీ, 15 నిమిషాలు కరెక్ట్గా మీరు టైం పెట్టుకొని చూడండి. 15 నిమిషాలు మీకు ఈ చాప్టర్ అయిపోతుంది. అది కూడా ఎగ్జామ్కి రిలవెంట్గా. మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఈ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఓకే, లేకపోతే చిన్న నోట్బుక్ పెట్టుకోండి. నేను చెప్పిన డైరెక్షన్ ఒకసారి చూడండి, మీ ప్రిపరేషన్ అనేది ఎంత ఈజీ అవుతుంది చూడండి ఒకసారి. ఇలా ఒక్కొక్క చాప్టర్ని మన ప్రొడక్టివిటీ లెవెల్స్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో బిల్డ్ చేసుకోవాలి. ఇవి రేపు మనకి మార్కులు తెచ్చి పెడతాయి. రేపు మనకి ఎన్ని ఎక్కువ మార్కులు వస్తాయి, మనకు అంత మంచి సర్వీస్ అనేది మీ దగ్గరికి వస్తుంది. ఇక్కడంతా మనకి మార్కుల మీద డిపెండ్ అవుతుంది. సబ్జెక్టు ఇవన్నీ కూడా ఉన్నా సరే మనకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే క్వశ్చన్ సాల్వింగ్ అనేది మనకు తెలియాలి. క్వశ్చన్ సాల్వ్ చేయడం రాకపోతే మనకి ఎంత సబ్జెక్ట్ ఉన్నా అక్కడ మనకి ఎండ్ ఆఫ్ ద డే అటెంప్ట్ అడిగితే వేస్ట్ అయిపోతుంది కదా. అలాంటి సిచ్యువేషన్ మీకు రాకుండా ఉండడానికి ఇవన్నీ కూడా మీకు చెప్తున్నాను. ఒక కీవర్డ్ అనేది మనకి ఏ విధంగా పనికి వస్తుంది అనేది మీకు చెప్పాను కదా. ఓకే, ప్రతిదీ కూడా కీవర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి. ఈ కీవర్డ్స్ ఏంటనేది మీకు అలవాటు అయిపోతుంది. నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బోల్డ్ చేసి ఉంది, ఈక్వేటర్ అనేది కీవర్డ్ ఉంది, లాటిట్యూడ్ అనేది కీవర్డ్ ఉంది. ఓకే, అదే ఇక్కడ కూడా డిగ్రీస్ అనేది కీవర్డ్ ఉంది. కొన్ని హైలైట్ చేస్తారు, కొన్ని చేయలేదు. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ నేను మీకు చెప్తున్నాను కదా, పాయింట్ నేను హైలైట్ చేస్తున్నాను కదా. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏది ఇంపార్టెంట్, ఏది మనకి బాగా పనికి వస్తుంది అనేది. ఓకే, ఇవన్నీ కూడా చాలా క్యాలిక్యులేటెడ్గా చూడాలి. ఈ రోజే మీకు ఎప్పుడు ఫ్రీ ఉంటే ఆ టైంలో ఒకసారి ఓపెన్ చేసి చూడండి, రియాలిటీ అనేది అర్థం అవుద్ది. కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఏంటో అర్థం అవుద్ది. ఎందరికి ఎవరైనా చెప్పారు కదా నాకు తెలీదు. ఓకే, నాకే ఒక సిస్టర్ ఒక బ్రదర్ ఉంటే మా ఇంట్లో ఎలా చెప్తానో సేమ్ అదే విధంగా మీకు చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నా అనేది మీకు మీరు రాసిన ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు నాకు చూపిస్తారు, మీరే నాకు మెయిల్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ నాకు మెయిల్ చేసిన వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రుచిత ఉంది, మొన్న తెలంగాణ గ్రూప్ 1లో 47 ర్యాంక్ వచ్చింది. ముందు స్టోరీ ఏంటో కూడా మీకు చెప్తాను. ఫస్ట్ టైం గ్రూప్ 1 ప్రిలిమ్స్ పెట్టినప్పుడు అప్పుడు అవ్వలేదు. తర్వాత మన పర్సన్మెన్షిప్ బ్యాచ్లో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ప్రతి ఎగ్జామ్ కూడా క్వాలిఫై అవ్వడం జరిగింది.
గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేశారు, ఆ తర్వాత ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్లియర్ చేశారు, ఆ తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ క్లియర్ చేశారు. ఇప్పుడు 100% డిఎస్పీ వస్తుంది. అంటే ఎలాంటి సిచ్యువేషన్ మనం తీసుకెళ్దాం. అలాగే ఆదిత్య కూడా ఇందాక చెప్పినట్టు ఇలా చాలామంది, ఒకరు కాదు ఇద్దరు కాదు. కాబట్టి ఏది కూడా నెగిటివ్గా చూడొద్దు, అన్నీ కూడా పాజిటివ్ వర్షన్లో చూడండి. అప్పుడు క్లారిటీ ఆఫ్ థాట్ పెరుగుతుంది, లాజికల్ థింకింగ్ డెవలప్ అవుతుంది, అనలిటికల్ ఎబిలిటీస్ డెవలప్ అవుతాయి. ఓకే, సో అంత ఈజీ కాదు ఈ రోజుల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లియర్ చేయడం. కానీ మీకు నేను సింప్లిఫై చేస్తాను. మీరు ఇండియాలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా మనకి జనరల్ స్టడీస్ ఉందంటే దానికి ఎన్సీఆర్టీ అనేది మెయిన్ బేస్. సో అది ఎలాగా మనం డీకోడ్ చేయాలి, ఎలా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ కన్వర్ట్ చేసుకోవడానికి ఈ సిరీస్ అనేది నేను స్టార్ట్ చేశాను. ఓకే, సో ఒకసారి ట్రై చేయండి. సో ఎందుకన్నా సింప్లిఫైడ్ వర్షన్ ఇంకెక్కడా ఉండదు మీకు. ఓకే, కాబట్టి మన సిరీస్ అనేది ఫాలో అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.